Good morning. You're watching me on one and only one 99 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. ఇవాళ అయితే మంచి అప్డేట్స్ ఎందుకంటే రేపు వీకెండ్ కదా. సో రేపు ఎల్లుండి ఫుల్ ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. ఎందుకంటే నేను మీకు బోల్డెడ్ అని అప్డేట్స్ కబుర్లు ఇంకా చాలా వాటితో నేనైతే రెడీగా ఉన్నా మీ అందరికీ షేర్ చేసుకోవడానికి. సో మీరు కూడా రెడీ అయిపోండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ షో. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ అయితే మనం మీరుకి క్వశ్చన్స్ అడగడానికి నేను రెడీ అయిపోయాను. ఏం క్వశ్చన్స్ అంటారా? ఇంకేంటండి మన సిల్లీ క్వశ్చన్స్. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, సిల్లీ క్వశ్చన్స్. చూడండి, సిల్లీ క్వశ్చన్స్ అడుగుతా, మీ అందరూ బాగా ఆలోచించి ఇది సిల్లీ క్వశ్చన్ కదా, మీరు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం చిలిపిగా ఆలోచించడానికి ట్రై చేసి ఆన్సర్స్ అయితే రెడీగా ఉంచండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మన గడియారంలో 13 గంటలు కొడితే అది ఏ సమయం? ఓకే, అసలు గడియారంలో 13 గంటలు కొడతాయేమో, కొడితే కనుక అది ఏ సమయం? ఒకసారి బాగా ఆలోచించండి. నేనైతే ఎప్పుడు వినలేదు, మా గడియారంలో అయితే 12 గంటలే కొడతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూది దారం అవసరం లేకుండా ఎవరు కుట్టగలరు? వామ్మో, ఇదేదో కొత్త టెక్నాలజీలా ఉంది. సూది దారం లేకుండా అసలు ఎవరు కుట్టగలరండి? బాగా ఆలోచించండి. వీళ్ళు కూడా మనకి చాలా దగ్గరగా ఉంటారు. ఇదైతే నేను మీకు ఇచ్చే చిన్న క్లూ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. మిట్ట మధ్యాహ్నం అయ్యిందంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడుంటాయి? సో మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు వాచ్ని? అబ్జర్వ్ చేసినట్టు కనుక అయితే మీకు తెలిసేది చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడుంటాయని బాగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇప్పుడు అబ్జర్వ్ చేసే టైం లేదు కాబట్టి ఆన్సర్ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పున్నమి నాడు చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తాడు? మీరు ఎప్పుడైనా పౌర్ణమి రోజు చంద్రుని చూసారా? చాలా 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 పెద్దగా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు కదా. అసలు ఆ రోజు అంత పెద్దగా ఎందుకు కనిపిస్తాడు? మీరైతే ఆలోచించండి. అండ్ నేను కూడా బాగా ఆలోచించి ఆన్సర్స్ అయితే నేను షో ఎండింగ్లో చెప్తా, ఓకేనా? సో ఇవి అయితే మన సిల్లీ క్వశ్చన్స్. ఇవాళ నెక్స్ట్ మన అందరికీ ఇష్టమైన సెగ్మెంట్, మై ఫేవరెట్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఇవాళ అయితే నేను ఒక మంచి మెలోడియస్ ట్రాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయాను. అది ఏంటి అంటే, అసలు ఈ మూవీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. అదే ఫస్ట్ అంటే మన రామ్ చరణ్ ఫస్ట్ టైం లవర్ బాయ్గా యాక్ట్ చేశాడు ఆ మూవీలో. ఇంకేం మూవీ అండి, అదే ఆరెంజ్ మూవీలో అయితే అసలు రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. అలాగే మన జెనిలీ అయితే ఇంకా ఫుల్ కుమ్మేసింది ఇందులో సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఆ సాంగ్స్లో ఒక మెలోడియస్ సాంగ్ చాలా బాగుంటుంది. ఆ సాంగ్ ఏంటో నేను మీకు చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుండా ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా, నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా.
ఆలోచించని అబాయిని ఒకే ఒక మంచోడిని రొమాన్సులో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేనని ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ప్రతిక్షణం విరోధమా ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా ఓ గ్రహాలకే వరేసిన దివే అలా దిగొచ్చిన ఇలాంటి ఓ మగాడిని నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నేనైతే మీకు మంచి సాంగ్ చూపించా కదా ఇందులో లొకేషన్స్ ఎంత బాగున్నాయి కదా మనకు కూడా ఒకసారి అవకాశం వస్తే విజిట్ చేయాలని ఉంది నాకైతే ఎవరు తీసుకెళ్తారో ఎప్పుడు తీసుకెళ్తారో నేనే ఎవరినైనా తీసుకెళ్తానో నాకైతే తెలీదు కానీ డెఫినెట్గా విజిట్ చేయాలి ఆ ప్లేస్ అలాగే దీని మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మనకి హరీష్ జయరాజ్ గారు ఎంత బాగా మ్యూజిక్ అందించారు కదా ఇందులో సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి చూశారు కదా అసలు మార్నింగే ఇంత మంచి సాంగ్తో మీ డేని స్టార్ట్ చేశా కదా సో ఇంకా మీదట డే ఎలా ఉండబోతుందో కూడా నేను చెప్పడానికి రెడీ అయిపోయాను సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ రాసులు ఫస్ట్ అయితే మనం మేషరాశి గురించి చూద్దాం వీళ్ళైతే ఇవాళ విందు వినోదాల్లో పాల్గొంటారంట సో వీకెండ్ కదండి ఇవాళ అందరూ పార్టీస్ చేసుకుంటారు అండ్ మీరైతే ఫుల్గా ఇవాళ విందు వినోదాల్లో పాల్గొంటారు అభిష్టాలు నెరవేరుతాయి అంటే మీరు అనుకున్నవన్నీ మీ ఇష్టాలన్నీ ఇవాళ హ్యాపీగా నెరవేరిపోతాయి అలాగే చిన్నారుల ప్రీతములతో గడుపుతారు అంటే ఎవరైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇష్టమైన వాళ్ళతో ఫుల్గా గడుపుతారు ఇవాళ అలాగే నిర్ణయాల్లో జాగ్రత్త మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే కొంచెం ఆలోచించి తీసుకోండి అలాగే జాగ్రత్త కూడా అండ్ కొంత నిరాశ భావన అంటే కొంచెం మీరు నిరాశ చెందుతారు ఇవాళ ఏదో ఒక విషయంలో సో అసలు నిరాశ చెందద్దండి అండ్ శ్రమతో కార్యనిర్వహణ సాధిస్తారు అంటే మీరు కనుక ఫుల్గా శ్రమతో కష్టపడితే మీరు అనుకున్నది ఇవాళ అవుతుంది అలాగే ఆర్థికంగా పుంజుకుంటారు మీరైతే ఫుల్గా ఇవాళ క్యాష్తో హ్యాపీగా ఉంటారు ఈరోజంతా అండ్ పార్టీస్ ఇవ్వడానికి రెడీగా ఉండండి ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి అండ్ మీరు వేసుకోవాల్సిన కలర్ వచ్చేసి yellow అండ్ నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి గురించి చూద్దాం వృషభ రాశి వాళ్ళు ఇవాళ చూసినట్టయితే సౌకర్యాలు శ్రమకి తగిన ఫలితం అంటే మీకైతే ఇవాళ ఫుల్గా బాగానే ఉంటుంది అండ్ మీకు కూడా శ్రమిస్తే దానికి తగిన ఫలితం అయితే ఇవాళ వస్తుందంట అండ్ విహారాల్లో ఒత్తిళ్ళు అంటే మీరు ఏదైనా ట్రావెల్ లేకపోతే విహార యాత్రలకు వెళ్తే కనుక అక్కడ కొంచెం మీకు ఒత్తిళ్ళు వస్తాయంట అలాగే గృహ వాహనాది వ్యవహారాలపై మీరు దృష్టి అంటే మీరు ఏమైనా వస్తువులు కొనుక్కోవడం అంటే ఇల్లు కొనుక్కోవడం కానీ లేకపోతే మనకి బైక్స్ ఇలాంటివి కొనుక్కోవడం మీద దృష్టి సారిస్తారంట అలాగే ఖర్చులు పెట్టుబడుల్లో లోపాలు అంటే మీరు ఖర్చులు లేకపోతే ఏమైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కొంచెం ఆలోచించి పెట్టండి ఎందుకంటే అందులో కొంచెం లోపాలు ఉంటాయంట అలాగే మోసపోవ ఛాన్సెస్ అయితే ఉన్నాయంట సో మీరు డబ్బు పెట్టేటప్పుడు జాగ్రత్తగా నమ్మిన వాళ్ళతోనే పెట్టండి నమ్మని వాళ్ళ దగ్గర అసలు డబ్బు పెట్టద్దు ఓకేనా ఎందుకంటే మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మీకు కూడా ఆర్థికంగా అనుకూలత అంటే ఇవాళ మీకు కూడా ఆర్థికంగా బాగుంటుంది అలాగే మీకు వచ్చిన కలర్ రెడ్ సో రెడ్ వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మిథున రాశి గురించి చూద్దాం ఓకేనండి మిథున రాశి చూస్తే
సంప్రదింపులు ఉంటాయి. ఓకేనా? సో మీరైతే ఎవరినో సంప్రదిస్తారు అంటే ఏదైనా ఇష్యూ మీద కానీ విషయం మీద కానీ మీరైతే సంప్రదిస్తారు. అలాగే అధికారిక సహకారం, మీ బాసెస్ ఎవరైతే ఉంటారో, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఇవాళ ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అలాగే సమాచారము, ప్రయోజనాలు ఇవన్నీ కలిసి వస్తాయి. అంటే ఎవరైనా సమాచారం ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చాలా ప్రయోజనాత్మకంగా ఉంటాయంట. మీకు ఆధ్యాత్మిక ప్రయోజనాలపై దృష్టి, అంటే ఇవాళ ఆధ్యాత్మికంగా మీరు ఫుల్ దృష్టి పెడతారు. అలాగే ఇతరుల లాభాలలో నిరాశ, ఇతర లాభాలలో అంటే ఇతర లాభాలలో వచ్చే వాటి మీద మీకు కొంచెం నిరాశగా ఉంటుంది. అలాగే నిర్ణయాలకి అనుకున్నాం అంటే మీరు అనుకున్న నిర్ణయాలు అంత అనుకూలంగా జరిగిపోతాయి, ఎక్కడ అయితే బ్రేక్స్ పడవు మీకు. అండ్ ఫుల్గా సౌకర్యాలు ఉంటాయి, అంటే మీకు ఇవాళ ఫుల్గా అంతా సౌకర్యంగా అయిపోతుంది. అండ్ ఇవాళ మీకు వచ్చిన కలర్ గ్రీన్, సో గ్రీన్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కర్కాటకం గురించి చూద్దాం. ఓకేనండి, కుటుంబంలో అనుకూలత, ఇవాళ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫుల్ అనుకూలత అయితే మీకు లభించేస్తుంది. అలాగే ఆర్థిక విజయాలు, మీకు క్యాష్ విషయాల్లో ఇవాళ ఫుల్ విజయాలు సాధిస్తారంట. అండ్ మాటల్లో శుభ పరిమాణాలు, అంటే మీరు ఏది మాట్లాడితే అది చాలా సూపర్ ఫెంటాస్టిక్గా జరుగుతుంది. అలాగే వృత్తిపరమైన ఒత్తిడిలు ఉంటాయి, అంటే కొంచెం వృత్తిపరం బిజినెస్కి సంబంధించి అయితే ఉద్యోగాలకు సంబంధించి కొంచెం ప్రెషర్ అయితే ఉంటుందంట. అలాగే అధికారులతో జాగ్రత్త, మీ బాసెస్తో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు, సంప్రదింపులు, అంటే మీ బిజినెస్లో మీరు పెట్టుబడులు పెడతారు, అలాగే వాటికి సంబంధించి మీరు ఎవరితో అయినా సంప్రదిస్తారు. ఓకేనా? అలాగే మీకు వచ్చిన కలర్ ఇవాళ బ్రౌన్, సో బ్రౌన్ వేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మనం సింహరాశి గురించి చూద్దాం. ఓకేనండి, సింహరాశి వాళ్ళ గురించి చూస్తే ఇవాళ నిర్ణయాలకి అనుకూలం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది మీకు అనుకూలంగా వెళ్ళిపోతుంది. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీలో ఉన్న ఆత్మవిశ్వాసం అయితే ఫుల్ పీక్స్లో ఉంటుంది. అలాగే కార్యక్రమాలు జరుపుకుంటారు, ఇవాళ అయితే మీరు మంచి మంచి కార్యక్రమాలు అలాగే ఫెస్టివల్స్ ఇలాంటివి జరుపుకుంటారంటే ఇవాళ మీకు అంతా పండగే పండుగ అండి, అంతా మంచిగా ఉంది. నాకైతే సింహరాశిలో ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, కార్యక్రమాలు జరుపుకుంటారండి, ఇవాళ పిలుస్తాడంటారా నన్ను, చూద్దాం. పిలిస్తే కనుక నేనైతే హ్యాపీగా వెళ్ళిపోతా, వీకెండ్ కదా ఇంకా ఎంజాయ్ చేయాలండి. అలాగే గుర్తింపు లభిస్తుంది, మీరు చేసే ప్రతి పనికి మీకు గుర్తింపు అయితే లభిస్తుందంట. అంటే పని చేస్తే గుర్తింపు లేకుండా ఇంకెందుకండి, చాలా వేస్ట్, కానీ మీకైతే గుర్తింపు లభిస్తుందంట. అలాగే వ్యాపారాల్లో ప్రయోజనాలు, మీకైతే బిజినెస్లో ఫుల్గా సూపర్గా ఉంటుందంట. అలాగే ధార్మిక కేంద్రాల వైపు దృష్టి సారిస్తారు, అంటే మన ధార్మిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు కొంచెం దృష్టి సారిస్తారంట. అండ్ ఇవాళ మీకు వచ్చిన కలర్ వైట్, సో వైట్ వేసుకోండి, రాక్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనం కన్యా రాశి గురించి చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి ఖర్చులు పెరుగుతాయంట, ఏం దిగులు చెందద్దు, వీకెండ్ అంటే ఖర్చులు పెరగడం చాలా నార్మల్. అలాగే అధికారిక ప్రయాణాలు ఉంటాయి, అందుకే అంటే మీ అధికారులు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల మేరకు మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాగే అనుకోని చికాకులు అధిగమిస్తారు, మీకు ఏ చికాకు వచ్చినా కానీ మీరైతే దాన్ని హ్యాపీగా అధిగమించేస్తారు. అండ్ వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు తప్పవు, అంటే మీ వృత్తి మీ జాబ్స్లో కనుక ఇవాళ కొంచెం ఒత్తిళ్ళు ఉంటాయి, అంటే వీకెండ్ ముందు ఎవరికైనా ఒత్తిళ్ళు తప్పవండి. అసలు ఒత్తిళ్ళు లేకపోయినా మనం చాలా బరువుగా ఫీల్ అవుతాం. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలంటే అయినా పర్లేదు, రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి ఎంజాయ్ చేసేద్దాం. అలాగే ధనం ఖర్చు పెడతారు, అంటే మీరు ఇవాళ ధనం కూడా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు వచ్చిన కలర్ అయితే బ్లూ, సో బ్లూ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తులారాశి గురించి చూద్దాం. ఓకేనండి, తులారాశి వాళ్ళు ఇవాళ చూసుకున్నట్టయితే అన్ని పనుల్లో ప్రయోజనాలు పొందుతారు, అంటే మీరు ఏ పని చేసినా కానీ ఇవాళ అయితే మీకు ఫుల్ ప్రయోజనాలు ఉంటాయంట. అలాగే మన వ్యవహారాలలో అనుకూలత, అంటే మీరు ఏ వ్యవహారం చేపట్టినా సరే అంత హ్యాపీగా అనుకూలంగా అయిపోద్ది. అలాగే భాగస్వాముల్లో స్నేహ బంధువులు
ఒత్తిళ్ళు అంటే భాగస్వామి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మధ్య, వీళ్ళ మధ్య కొంచెం ప్రెషర్ ఉంటుందంట. అంటే రేపు వీకెండ్ కదా, మేబీ వైఫ్ నాకు ఇక్కడ తీసుకెళ్ళు అనొచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్దాం అనొచ్చు. వీళ్ళిద్దరి మధ్య మీకు చాలా ప్రెషర్ ఉంటుంది. అలాగే పరిచయాల్లో జాగ్రత్త. మీకు ఎవరైనా కొత్త వాళ్ళు కనుక పరిచయం అయినట్టయితే జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మాటల్లో పెట్టి ఇంకేదైనా చేయగలరు, మాయ చేయగలరు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే లక్ష్యాలను సాధించే పనులు చేస్తారు. మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి మీరు ఫుల్ పనులు చేస్తారంట. గోల్ అయితే మాత్రం రీచ్ అవ్వండి, ఓకేనా? అండ్ మీకు వచ్చిన కలర్ ఇవాళ రెడ్, సో రెడ్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వృశ్చిక రాశి గురించి చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళు ఇవాళ వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత. అంటే ఈ రోజైతే జాబ్ హోల్డర్స్ అందరికీ చాలా ప్లెజెంట్గా అనుకూలంగా అయిపోతుంది. అండ్ గౌరవాదుల కోసం ప్రయత్నం, అంటే మీరు గౌరవం పెంచుకునే దానికోసం మీరు చాలా కష్టపడతారంట. కష్టపడితే పర్లేదండి, హ్యాపీగా మన గౌరవం అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ హోదా పెంచుకుంటారు. మీ హోదా అయితే ఒక లెవెల్లో పెంచుకోవడానికి ట్రై చేస్తారు అండ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కూడా. తండ్రి నుండి అనుకూలత, అంటే మీ ఫాదర్ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. అంటే మేబీ మెచ్చుకోవచ్చు, ఇంకేమైనా గిఫ్ట్స్ ఇవ్వచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి ఇవాళ. అండ్ వ్యాపారాల్లో జాగ్రత్త. వ్యాపారాల్లో బిజినెస్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చేయండి. అండ్ మీకు ఇవాళ వచ్చిన కలర్ గ్రీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనుసు రాశి గురించి చూద్దాం. వీళ్ళైతే ఇవాళ లక్ష్యాలను సాధిస్తారంట. అంటే వాళ్ళు అనుకున్న గోల్, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారంట. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకైతే ఇవాళ మీ కీర్తి ప్రతిష్టలు చాలా పెరిగిపోతాయి. అలాగే వ్యవహారాల్లో జాప్యం. మీరు ఏ పని చేద్దాం అనుకుంటారో అందులో ఇవాళ కొంచెం లేట్ అవ్వచ్చు. అండ్ మానసిక ఒత్తిడులు ఉంటాయి. మీకైతే కొంచెం మానసికంగా కూడా ప్రెషర్స్ ఉంటాయి, కానీ అవన్నీ పక్కన పెట్టి ఎంజాయ్ చేయండి వీకెండ్కి. అండ్ శుభ పరిణామాలు ఉంటాయి. అంటే ఏదైనా గుడ్ న్యూస్ కావచ్చు, ఇలా శుభ పరిణామాలు మాత్రం మీకు ఇవాళ ఉంటాయి. అండ్ మానసికంగా మాత్రం కొంచెం కుదుట పడరు. అంటే మీరు మానసికంగా కొంచెం ఇందాకలే చెప్పా కదా ఒత్తిళ్ళు ఉంటాయి. సో దాని గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. అండ్ ఇవాళ మీకు వచ్చిన కలర్ ఎల్లో, సో ఎల్లో వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే రాశి గురించి చూద్దాం. ఓకేనండి, మకర రాశి గురించి చూసినట్టయితే అనారోగ్యం, అనుకోని సమస్యలు. అంటే వాళ్ళు మీకు హెల్త్ కొంచెం డౌన్గా ఉంటుంది. అలాగే అనుకోని కొంచెం సమస్యలు వస్తాయంట. అన్ని పనుల్లో జాగ్రత్త. మీరు ఇవాళ ఏ పని చేసినా కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. అంటే మీదేదో ఒక డెసిజన్ అయితే తీసుకుంటారు, కానీ దాన్ని మళ్ళీ అబ్బా రేపు చేయొచ్చులే అని వాయిదా వేస్తారంట. మ్యాక్సిమం వాయిదా వేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అలాగే శ్రమకి తగిన ఫలితం. మీరు శ్రమిస్తారండి అండ్ దానికి తగిన ఫలితం అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ సంతాన వర్గ సమస్యలు ఉంటాయి. అంటే మీ పిల్లలతో మీకు ఇవాళ కొంచెం చికాకులు సమస్యలు అయితే ఉంటాయి. అండ్ ఇవాళ మీరు వేసుకోవాల్సిన కలర్ వైట్, సో వైట్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కుంభరాశి గురించి చూద్దాం. కుంభరాశి వాళ్ళు ఇవాళ పరిచయాలు, స్నేహబంధాలు విస్తరిస్తాయి. ఇవాళ అయితే కొత్త కొత్త పరిచయాలు వస్తాయి, స్నేహబంధం ఇవన్నీ విస్తరిస్తాయి. అంటే చాలా బాగా విస్తరిస్తాయి. అంటే పరిచయాలు స్నేహబంధం అవుతుంది, ఫ్రెండ్షిప్ అవుతుంది. ఫ్రెండ్షిప్ నుంచి మేబీ లవ్ అవ్వచ్చు అండ్ లవ్ నుంచి మేబీ మ్యారేజ్ దాకా కూడా వెళ్ళచ్చేమో. అక్కడి వరకు చాలు, ఆ తర్వాత చెప్తే బాగోదు. అండ్ నెక్స్ట్ భాగస్వాముల్లో ఒత్తిళ్ళు. అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇవాళ కొంచెం కష్టాలు తప్పకపోవచ్చు. మేబీ కష్టాలన్నీ వీకెండ్ గురించి అయ్యి ఉండొచ్చండి. సో దాని గురించి మీరేం టెన్షన్ తీసుకోవద్దు. అండ్ సంప్రదింపుల్లో జాగ్రత్త. మీరు ఎవరైనా సంప్రదిస్తే కనుక కొంచెం జాగ్రత్తగా వాళ్ళు చెప్పే డెసిషన్స్ని తీసుకోండి. వాళ్ళు చెప్పారు కదా అని ఈజీగా తీసుకోదు, ఓకేనా? అండ్ సహకార సమాచార లోపాలు, వ్యాపారాల్లో శుభ పరిమాణాలు. అంటే ఇవాళ బిజినెస్లో మీకు ఫుల్గా శుభాలు అయితే జరుగుతాయండి. అండ్ మీకు ఇవాళ వచ్చిన కలర్ గ్రీన్, సో గ్రీన్ వేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మనం మీనరాశి గురించి చూద్దాం. ఓకేనండి, మీనరాశి వాళ్ళు చూసినట్టయితే ఇవాళ వ్యతిరేకతలపై విజయం. మీకు ఆపోజిట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మీరు ఈరోజు విజయం అయితే సాధిస్తారు. అలాగే వ్యవహారాల్లో విజయాలు.
ఇవాళ మీరు ఏం చేసినా ఏంటండి, మీకు ఇవాళ అన్ని ఫుల్ విజయాలు ఉన్నాయి. అలాగే బిజినెస్లో కూడా మీకు ఇవాళ విజయాలు ఉన్నాయి. అలాగే కుటుంబ ఆర్థిక అంశంలో జాగ్రత్త, అంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి. అలాగే మాటల్లో నిరస్యం, అంటే మాటల్లో కొంచెం ర్యాష్గా ఉంటారు ఇవాళ మీరు. అలాగే సౌకర్యాలతో పాటు శ్రమతో ఆధిక్యం, అంటే మీకు కొంచెం ఇవాళ శ్రమించాల్సి వస్తుంది మీ సౌకర్యాల గురించి. అలాగే సౌకర్యాలు కూడా ఇవాళ అంతా బాగుండవు. అండ్ మీకు వచ్చిన కలర్ ఎల్లో, సో ఎల్లో వేసుకోండి ఇవాళ. అండ్ చూసారు కదా, ఇవాళ మీకు అయితే ఇవన్నీ హ్యాపీగా అయిపోద్ది డే అంతా. మీరు ఈ డే గురించి కొంచెం నెగిటివ్గా ఉన్నా అసలు తీసుకోవద్దు, నెగిటివ్ పాజిటివ్గా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే నేను షార్ట్ బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత వెంటనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, ఓకేనండి. నేనైతే మళ్ళీ ఇంకా మీకు బోల్డెన్ అప్డేట్స్ ఇవ్వాలి కదా, అందుకే తొందరగా బ్యాక్ అయిపోయాను. నెక్స్ట్ అయితే మీ అందరూ వెయిట్ చేస్తున్న మీకో విషయం తెలుసా సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనండి, సో మీకొక విషయంలో ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నా. అసలు మనం ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే అయితే డే అయితే అసలు అవ్వదండి, ఎవరికి అవ్వదు డే అయితే. ఇలాంటి ఇంటర్నెట్ మనకి అసలు ఫ్రీగా ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా మీకు? తెలీదా? అయితే నేను చెప్తా వినండి. ఇదైతే సేమ్ డే, అంటే ఈరోజే July 4th. ఏ ఇయర్ అంటారా? ఆ ఇయర్ వచ్చేసి 1996 July 4th సేమ్ డే మనకి హాట్మెయిల్ ఫ్రీ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది స్టార్ట్ అయ్యండి. అసలు ఇంకా ఫ్రీ ఇంటర్నెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మనం నాన్ స్టాప్గా అయితే హ్యాపీగా ఇంటర్నెట్ ఎక్కడికి వెళ్ళినా కానీ హ్యాపీగా క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాం, అలాగే యూజ్ చేసుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్లో మనకి ఏమో వరల్డ్ వైడ్ ఫ్రీ వైఫై, అంటే వరల్డ్ వైడ్ ఫ్రీ వైఫై కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, హ్యాపీగా ఫ్రీ వైఫై. ఎక్కడికి వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా హ్యాపీగా ఏ అప్డేట్స్ అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు కదండి. సో మనమైతే ఎక్స్పెక్ట్ చేద్దాం ఫ్రీ వైఫై గురించి. అండ్ ఈ రోజైతే ఒక మంచి మూవీ రిలీజ్ ఉంది, అదేంటో మీకు తెలుసా? తెలీదా? అయితే నేనే చెప్తా. ఇవాళైతే రారా కృష్ణయ్య, అంటే మన సందీప్ కిషన్ మూవీ అండి ఇది ఈరోజు అయితే రిలీజ్ అవుతున్నది. సో రేపు వీకెండ్ కాబట్టి మంచిగా మూవీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. నేను కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తే, ఎందుకంటే ఏ కొత్త మూవీ వచ్చినా చూసేస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్, ఓకేనా. అలాగే దీంతోపాటు ఒక చిన్న మూవీ కూడా రిలీజ్ ఉంది, అదేంటి అంటే కుల్ఫీ అంట. సో చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు అయితే ఇవే విషయాలు నా దగ్గర ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గోల్డ్ రేట్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనండి, ఇవాళ గోల్డ్ రేట్స్ చూసుకున్నట్టయితే మనకి హైదరాబాద్లో 24 క్యారెట్ గోల్డ్ చూద్దాం. అదే 10 grams గోల్డ్. 10 grams గోల్డ్ హైదరాబాద్లో వచ్చేసి 28,600 ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రొద్దుటూరులో చూసుకున్నట్టయితే ఇది కూడా 24 క్యారెట్ గోల్డేనండి. ఇది వచ్చేసి మనకి 28,670 ఉంది. అలాగే చెన్నైలో మనం 22 క్యారెట్ గోల్డ్ 10 grams తీసుకున్నట్టయితే 26,880 ఉంది. అలాగే 24 క్యారెట్ గోల్డ్ 10 grams తీసుకున్నట్టయితే 28,720 రూపీస్ ఉంది. అండ్ ముంబైలో తీసుకున్నట్టయితే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 26,780 రూపీస్. అండ్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 28,630 రూపీస్. అండ్ ఇంకా బెంగళూరు తీసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 26,820 రూపీస్. అండ్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 28,660. మరి ఇంకా ఢిల్లీలో తీసుకున్నట్టయితే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 26,820 రూపీస్. అండ్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 28,660 రూపీస్. అలాగే ఇంకా కోల్కతా తీసుకున్నట్టయితే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 26,860. అలాగే 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి
28,700. సో చూసారు కదా, నాకైతే పెద్ద చేంజెస్ ఏం కనిపించట్లేదు గోల్డ్ రేట్స్లో. అయినా సరే మనం అయితే గోల్డ్ కొనేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ అయితే అసలు ట్రావెల్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఇవాళ అయితే ఏంటి చెప్తాననే కదా ఎదురు చూస్తున్నారు. ఎస్, ఇవాళ చెప్పేది కూడా ఒక మంచి ప్లేస్ అండి. ఇదైతే మనకి కాకతీయులు అప్పట్లో కట్టించారు. ఏది అంటున్నారా? అదేనండి మన రామప్ప దేవాలయం. అక్కడ శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అది ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారు కదా, వాళ్ళ స్ట్రక్చర్స్ అన్నీ చాలా బాగుంటాయండి. అండ్ ఇది వచ్చేసి మనకి వరంగల్ జిల్లాలో ఉంది. సో ఎప్పుడైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తా. ఓరు గల్లును నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరు దగ్గర ఉంది. రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవునికి కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంది. ఈ ఆలయము తూర్పు దిశ ముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగంన 3 వైపులా ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందులోని గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం కలదు. దేవాలయం అంతా ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలి అంత తేలికగా ఉంటాయని చెప్తుంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడములలో నంది మండపము, కాళేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయ శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్పశైలి తెలుపుతున్నది. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రెక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్తంభాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపపు పైకప్పు మీద శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 2 శివుని సన్నిధులున్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది అందంగా చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇలా ఎన్నో అద్భుత కళాఖండాలు ఈ రామప్ప దేవాలయంలో మనం చూడవచ్చు. ఓకేనండి, మీ అందరూ బ్యాక్ వచ్చేసారు కదా. అసలు ఇవాళ నేను ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటేంటున్నాయి నేనైతే చెప్తాను. మీరైతే ప్లాన్ చేసుకోవాలి. సో ప్లాన్ చేసుకోవాలంటే లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, ఈవెంట్స్. ఓకేనండి, ఇవాళ అయితే మనకి చాలా ఈవెంట్స్ రెడీగా ఉన్నాయి. నేను చెప్తా, విని ఫాలో అయిపోండి, ఓకేనా. ఇవాళ మనకి ఈవెంట్స్ వచ్చేసి
మియాపూర్ క్రాస్ రోడ్స్లోని శ్రీ కళ్యాణి గార్డెన్స్లో సాయంత్రం 4 గంటలకి చేనేత హస్తకళ ప్రదర్శన, అంటే చేనేత హస్తకళ ప్రదర్శన అయితే ఉంది. ఇందులో అయితే చాలా మంచిగా ఉంటాయి, చేత్తో చేసినవి కదా. అండ్ ఇది ఈవినింగ్ 4 o'clockకి మర్చిపోవద్దు. అలాగే మనకి చిక్కట్పల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభలో సాయంత్రం 6 గంటలకు రంగస్థల నటులు టి నాగిరెడ్డి నటన జీవిత రజోత్సవం, ఇది కూడా మనకి త్యాగరాయ గాన సభలో 6 o'clockకి. అండ్ మనకి చిక్కడపల్లిలోని మళ్ళీ శ్రీ త్యాగరాయ గాన సభలో కళా సుబ్బారావు కళావేదికలో సాయంత్రం 6:30 అండి. గుర్తుపెట్టుకోండి, రావూరి జయంతి సాహిత్య పురస్కార ప్రధానోత్సవాలు అవుతాయి. అలాగే రవీంద్ర భారతిలో అయితే మనకి ఇవాళ 7 o'clockకి పండిత్ హరిప్రసాద్ చౌరసియా వేణుగానం అండ్ అశ్విని బిందే దేశపాండే గాత్ర కచేరీ, ఇవైతే మనకి రవీంద్ర భారతిలో 7 o'clock కల్లా స్టార్ట్ అయిపోతాయి. అండ్ నాచారంలో హెచ్ఎంటి నగరంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో 7 గంటలకు శ్రీ మహాకాళేశ్వర శతకం ఇదైతే స్టార్ట్ అవుద్ది. ఇది మనకి 7 o'clockకి. అండ్ బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో ఈవినింగ్ 7 o'clockకి 19వ యూరోపియన్ యూనియన్ ఫిలిం ఫెస్టివల్ 2014 ఏదైతే మనకి ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ అయితే వేస్తారు 7 o'clockకి. వీటితో పాటు నేను ఇందాక మీకు మూవీస్ చెప్పా కదా, కొత్త కొత్త మూవీస్ ఉన్నాయి. సో ఈరోజు ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఒక మ్యూజిక్ షో ఉంది ఈరోజు రాత్రి 8 o'clockకి. ఇది వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉంది. ఫేమస్ డీజే వస్తున్నారు, ఆసిఫ్ ఇక్బాల్ది ఉంది. ఇదైతే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 8 o'clockకి స్టార్ట్ అయిపోద్ది. పబ్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయండి, ఓకేనా. నేను కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నా. ఎక్కడ అని అడుగుతున్నారా? ఎక్కడ అంటే స్పాయిల్ పబ్లో. సో ఇదైతే రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్లో ఉంది, ఓకేనా. సో వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. ఇవాళ ఈవెంట్స్ అయితే ఇన్ని ఉన్నాయి కదా, సో ఇన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కరోజే కాదండి, రేపు ఎల్లుండి కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే మనం చిట్టి చిట్కా సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనండి, సో అసలు ఇవాళ టిప్స్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. ఓకే, అసలు మీకు ఒకటి తెలుసా, నాకు బెండకాయ అంటే చాలా ఇష్టం అండి. రోజు తినమన్నా తింటా. ఎందుకు చెప్తా అనుకుంటున్నారా? ఎస్, దీని గురించే టిప్ అండి ఇవాళ మీకు. బెండకాయ కట్ చేసినప్పుడు మనం అందరం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే చాలా జిగురుగా ఉంటుంది కదా. అది లేకుండా ఉండాలి అంటే కట్ చేసినప్పుడు మీరు కొంచెం నిమ్మకాయ కనుక పిండి ఆ తర్వాత ఫ్రై చేసినట్టయితే అసలు ఒకదానికి ఒకటి అంటుకోవు. చూసారా, మీకు ఎంత ఈజీ అండ్ మంచి టిప్ ఇచ్చేసాను. అలాగే ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు మీ ఫేస్కి మీ ఫేస్కి రోజు పడుకునే ముందు ఆయిల్ కానీ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ కానీ వీటితో కొంచెం మసాజ్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని పడుకున్నట్టయితే మార్నింగ్ కల్లా మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఎక్కువ టైం ఫేస్ని కడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే కడగడం అంటే సోప్తో కాదు, ఫేస్ వాష్తో కాదు, ఎక్కువ టైం జస్ట్ నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మీరు ట్రై చేస్తే ఫేస్ వాష్ చేయడానికి అంత ఎక్కువ డస్ట్ మనకి బయటకు వచ్చేసి స్కిన్ అయితే మాత్రం చాలా హెల్తీగా ఉంటుందండి. అండ్ నైట్ పడుకునే ముందు ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే క్లెన్జర్ ఏదైతే ఉందో, ఒకవేళ క్లెన్జర్ లేకపోయినా పర్లేదు, మనకైతే పాలు ఉంటాయి కదా, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. అది కాటన్ తీసుకొని కొంచెం టిప్ చేసి అందులో ఫేస్ అంతా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పడుకుంటే ఇది కూడా ఒక మంచి టిప్. నెక్స్ట్ డే మార్నింగ్ అలా మీ ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది, డస్ట్ కూడా ఏమీ ఉండదు. నేనైతే ఇవన్నీ ఫాలో అయిపోతున్నా కాబట్టి ఇంత హెల్తీగా నా స్కిన్ ఉంది, అలాగే ఇంత బాగున్నాను కూడా ఆఫ్ కోర్స్. అండ్ సో ఇవాళ టిప్స్ అయితే మీరు చూసి ఎంజాయ్ చేశారు కదా, ఇవాళ టిప్స్ అలాగే మీరు ఫాలో అయిపోండి. నెక్స్ట్ అయితే మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే వెదర్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనండి, అసలు ఇవాళ వెదర్ ఎలా ఉండబోతుందో నేను మీకు చెప్తాను, విని దాన్ని బట్టి ఫాలో అయిపోండి, ఓకేనా. సో వెదర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో మనకి మినిమం 26 ఉంది, మ్యాక్సిమం 36 వరకు వెళ్ళచ్చు. అంటే కొంచెం వెదర్ వేడిగా ఉండేలా ఉంది, అయినా సరే ఏం పర్లేదులేండి, మనకు అలవాటు అయిపోయింది కదా అసలు వర్షాలేక. ఏం చేస్తాం. నెక్స్ట్ అయితే మనం
నెక్స్ట్ అయితే మనం అసలైతే మీకు విషయం తెలుసా, నేనైతే త్రిష సాంగ్ మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఎన్నాళ్ళకు గుర్తొస్తానా మానా. ఈ సాంగ్ అయితే అసలు నేను రోజు బయటకు వెళ్ళి పాడుతూనే ఉన్నాను ఎప్పుడు వర్షం వస్తుందా అని. సో నెక్స్ట్ అయితే మనం కర్నూలు చూద్దాం. కర్నూలులో మినిమం 24 ఉంది, మ్యాక్సిమం 32 డిగ్రీస్ వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ కూడా వాతావరణం అయితే వేడిగానే ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటబ్బా అని వెయిట్ చేస్తున్నారు కదా, నాకు తెలుసు అండి మీ అందరూ వెయిట్ చేస్తున్నారని, అందుకే నేను చెప్తా తిరుపతి. నెక్స్ట్ వచ్చేసి తిరుపతిలో 25 ఉంది అండ్ మ్యాక్సిమం 35 డిగ్రీస్ వరకు ఉంది. ఇక్కడ అయితే కొంచెం చల్లగా ఉంటుందంట, మళ్ళీ అలాగే కొంచెం వేడిగా కూడా ఉంటుందంట. చల్లగా ఉంటే పర్లేదండి, వేడిగా ఉంటే మాత్రం కొంచెం కష్టం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం విజయవాడ గురించి చూద్దాం. విజయవాడలో మినిమం వచ్చేసి 27 ఉంది, మ్యాక్సిమం 34 వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా అసలు వాతావరణం అంట హాట్గా ఉంది, అలాగే ఉంది. అసలు విజయవాడ అంటే హీట్కి చాలా ఎక్కువ అండి విజయవాడలో. అలాగే విశాఖపట్నం చూసుకున్నట్టయితే మినిమం 28 ఉంది, అలాగే మ్యాక్సిమం వచ్చేసి 35 డిగ్రీస్ వరకు ఉంది. ఇక్కడైతే ఫుల్గా ఈ రోజంతా ఫుల్ ఉక్కపోతుంటుందంట. కాబట్టి అందరూ హ్యాపీగా ఏసీలు వేసుకొని ఇంట్లోనే కూర్చోండి. అండ్ నెక్స్ట్ వరంగల్లో మనకి మినిమం 27 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది, అలాగే మ్యాక్సిమం 35 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉందండి. ఇక్కడ కూడా వేడిగా ఉక్కపోతగా ఉంటుందంట. ఏం చేస్తాం చెప్పండి, వాతావరణం అయితే ఎక్కడ చూసినా మనకి చాలా హాట్గా వేడిగా ఉక్కపోత ఇన్ని చెప్తున్నారు. అసలు వర్షాలు ఎప్పుడు పడతాయండి బాబు, నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. కానీ ఏం చేస్తాం, మనం అనుకుంటున్న కొద్దీ అది లేట్ అవుతూ వస్తున్నది, తెలీదు. ఈరోజు వెదర్ అయితే ఇది అంతా చాలా హీట్గా ఉంది. సో జాగ్రత్తగా బయటకు వెళ్ళినప్పుడు చూడండి, ఓకేనా. నెక్స్ట్ అయితే ఒక మంచి తీపి కబురు చెప్పడానికి రెడీగా ఉన్నా. సో లెట్స్ ఎంటర్ ఇంటూ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, తీపి కబురు. ఓకేనండి, ఇవాళ అయితే ఒక మంచి మాట చెప్పడానికి రెడీ అయిపోయింది. ఏంటి అంటే, అసలు ఒక మంచి పని చేసేటప్పుడు మీరు అసలు సందేహించొద్దు, అలాగే వెనకడుగు కూడా వేయద్దు. ఎందుకంటే మనం చేసేది మంచి పని కాబట్టి డెఫినెట్గా మనకి చాలా సపోర్ట్ అయితే వస్తుంది. మంచి పని చేసేటప్పుడు అసలు ఆలోచించద్దు, ఓకేనా. నెక్స్ట్, మానవుడి ప్రతిభా పాఠవాలు సూర్యకిరణాల వలె విస్తరిస్తాయంట, అంటే ప్రకాశిస్తాయి కూడా మనం ఏం చేసినా. ఎందుకంటే మనకి అంటూ ఒక ప్రతిభ ఉంటే అది ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది కదండి. సో లేకపోతే ఎవరైనా ఖచ్చితంగా గుర్తిస్తారు కూడా. సో మీరు ఏవైనా చేయాలి అనుకుంటే ధైర్యంగా చేసేయండి, ఎందుకంటే మీలో ఉన్న ప్రతిభని బయట పెడితేనే కదా తెలిసేది అసలు మీలో ప్రతిభ, అసలు టాలెంట్ ఏముందో అని. సో డెఫినెట్గా టాలెంట్ అయితే బయట పెట్టేయండి, ఎవరైనా గుర్తించవచ్చు, ఓకేనా. నెక్స్ట్, మీరు ఏదైతే పని చెయ్యాలి అనుకున్నారో దాని మీద బాగా హార్డ్ వర్క్ అండ్ కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తేనే ఏ పనైనా మనకి సక్సెస్ అవుతుంది. అలాగే కాన్సన్ట్రేషన్తో చేశారు అనుకోండి, ఆ పని అయితే ఇంకా ఫుల్ సక్సెస్ అవుద్ది. సో ఏ పని చేసినప్పుడైనా హార్డ్ వర్క్ అండ్ కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. అండ్ చూసారు కదా ఇవాళ మీకు ఎంతెంత మంచి మాటలు చెప్తున్నానో అవన్నీ విని జాగ్రత్తగా ఫాలో అయిపోండి, ఓకేనా. నెక్స్ట్ అయితే మీ అందరూ వెయిట్ చేస్తున్న ఆన్సర్స్, అంటే సిల్లీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే నేను చెప్పడానికి రెడీ అయిపోయాను, ఓకేనా. మీరు కూడా నాకు తెలిసి ఆన్సర్స్ ఈ పాటికి రాసేసే ఉండాలి, ఎందుకంటే మీరందరూ చాలా ఇంటెలిజెంట్ అండి, నాకు తెలుసు కదా. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే మీకు సిల్లీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి రెడీ అయిపోయాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. గడియారంలో 13 గంటలు కొడితే అది ఏ సమయం అవుతుంది? అది ఏ సమయం అవుతుంది అంటే నేను చెప్తాను, కానీ మీరు అందరూ నన్ను తిట్టుకోకూడదు, ఓకేనా. ఇంకే సమయం అండి, అది వచ్చేసి రిపేర్ సమయం. అంటే మీ వాచ్ పనిచేయట్లేదు, వెళ్ళి రిపేర్ స్టోర్లో పడేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే, సూది దారం అవసరం లేకుండా ఎవరు కుట్టగలరు? ఎవరబ్బా, ఎవరు చెప్పా కదా, మన అందరికీ దగ్గరగా తిరుగుతుంటారు. అండ్ మనల్ని కూడా చాలాసార్లు కుట్టాయండి, అవి ఇరిటేట్ కూడా చేస్తూ ఉంటాయి. అవేనండి ఇంకా దోమలు, చీమలు, ఇవన్నీ అయితే సూది దారం లేకుండానే మనని కుట్టేస్తూ ఉంటాయి కదా, అలాగే ఇరిటేట్ కూడా చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం.
మిట్ట మధ్యాహ్నం అయ్యిందంటే చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? చాలామంది 12 and 3 అని రాసి ఉంటారు కదా, అసలు ఎక్కడ ఉంటాయండి అవి? అవేం బయటకు వెళ్ళి లంచ్ టైం అయితే కాదు కదా వాటికి. ఇంకెక్కడ ఉంటాయండి? గడియారంలోనే, మన వాచ్లోనే కదా అండి అవి ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళిపోగలవు బయటికి? సో గడియారంలోనే ఉంటాయి అవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పున్నమి నాడు చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తాడు? ఎందుకు కనిపిస్తాడు అంటే మనం దాన్ని చూస్తాం కదా, పున్నమి రోజు మనం దాన్ని ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తాం కదా దాన్ని. అందుకనే అండి పున్నమి నాడు చంద్రుడు అయితే చాలా పెద్దగా కనిపిస్తాడు. ఇవైతే సిల్లీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అండి, ఎవరు తిట్టుకోవద్దు, చాలా సిల్లీ క్వశ్చన్స్ కదండి. నేనైతే మళ్ళీ బోల్డెడ్ అని అప్డేట్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మార్నింగ్ షోలో మీ ప్రియా మీ ముందుంటుంది బోల్డెడ్ అని అప్డేట్స్ ఇవ్వడానికి. Until then, this is Priya signing off and love you all. Bye bye.